రేవంత్ సర్కార్ రాష్ట్ర రైతాంగంపై మరో కుట్రకు తెరలేపింది. ఇప్పటికే రైతులను నిండా ముంచిన హస్తం పార్టీ వారి నెత్తి మీద ఇప్పుడు మరోసారి భస్మాసుర హస్తం పెట్టడానికి సిద్ధమైంది. రైతులకు సాయం చేయాల్సింది పోయి రైతుల వద్ద నుంచి దోచుకుని ఎత్తుగడ వేస్తుంది. రైతుల భూములపై ట్యాక్స్ వేయాలని కుట్ర చేస్తుంది. భూమి శిస్తు పేరుతో రైతులపై ట్యాక్స్ భారం మోపాలని చూస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియా సమక్షంలోనే వెల్లడించారు. భూమి శిస్తు విధి విధానాల ఖరారుపై త్వరలోనే 3 మంత్రులతో ప్రత్యేక కమిటీ వేస్తామని, అవసరమైతే అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. భూ కబ్జాలను తగ్గించడానికే భూమి శిస్తు తీసుకొస్తామంటున్న పొంగులేటి వింత వ్యాఖ్యలపై రైతులు మండిపడుతున్నారు. భూ ఆక్రమణలు తగ్గిస్తామనే సాకుతో రైతులపై పన్ను భారం వేయాలనుకుంటున్నారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అత్యాధునిక టెక్నాలజీ, ధరణి లాంటి వ్యవస్థలు ఉన్న ఈ రోజుల్లో ఎవరి భూమి ఏదో తెలుసుకోవడానికి పన్నులు వేయడమేంటని రైతులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఆనాడు రకం కట్టేది ఒక వ్యవస్థ ఉండేది. అదే రకంగా ఈ రకం కట్టడం వలన భూమికి సంబంధించింది ఒక భద్రత ఆ భూమిలో ఉన్న వాళ్ళకి ఒకటి కలుగుతుంది. దానివల్ల ఈ భూమి 1/17 ఎస్పెషల్లీ 1/17 లేని ప్రాంతాల్లో ప్రాబ్లంలు కొన్ని సాల్వ్ అవుతాయి. 1/17 ప్రాంతంలో కూడా ఎస్పెషల్లీ ఇప్పుడు వాళ్ళకి అసలు కొన్ని ప్రాంతాలనేది ఏ ఆధారమూ లేదు, ఏ కాగితమో లేదు. ఏ కాగితం లేకని కారణంగా అసలు ఈ భూమి నాదేనా నాది కాదా అని ఆ భూమి ఆసామి ఉలిక్కి పడి లెగిస్తే తనకొచ్చే ధర్మ సందేహంలో నిజం కూడా లేకపోలేదు. అటువంటి సంబంధించింది సాల్వ్ చేయడానికి అదొక మనం అఫీషియల్గానే చేయాలి, వెరీ నామినల్ ఛార్జ్తో అనేది ఒక కాన్సెప్ట్. దానికి సంబంధించింది ఇప్పుడు ఇది 2 వెళ్ళి దాన్ని బయటికి రిలీజ్ చేయడం అనేది, దాన్ని ఒక కంక్లూజన్ వచ్చిన తర్వాత ఈ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత దానికి సంబంధించింది కూడా విచ్ ఈజ్ బెటర్ అసెంబ్లీలో అవసరమైతే దీని మీద చర్చ పెట్టి దాన్ని అడాప్ట్ చేయాలన్నది కూడా వ్యక్తిగతంగా ప్రభుత్వ పక్షాన్ని కూడా నేను చెప్పదలుచుకున్నాను. రైట్, ఇది అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ ద్వారా తెలుసుకుందాం. సూరజ్, చెప్పండి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై పగబట్టినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు మరొక కుట్ర తెరలేపింది. భూమి శిస్తు పేరుతో రైతులపై ఇంకా భారం మోపాలని చూస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సత్యసా నిజం చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం పాలన స్టార్ట్ అయిన తర్వాత రైతు సంక్షేమం గాలికి వదిలేసే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో రాష్ట్రంలో సగటు రైతు క్షామంలో కూరుకుపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక పంట రుణమాఫీ నుంచి రైతు భరోసా అందించే వరకు కూడా మొత్తంగా రైతు సంక్షేమం విషయంలో పూర్తిగా ప్రభుత్వం విఫలమైందన్న ఆరోపణ మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన వరి కొనుగోళ్లలో కూడా పెద్ద ఎత్తున రైతులకు నష్టమే వాటిల్లిందని చెప్పేసి ఒక ఆరోపణ వెలువెత్తున ప్రస్తుత తరుణంలో మరొక బాంబును ప్రభుత్వం రైతులపైన వేసిందని చెప్పాల్సి ఉంటుంది. ఇకపై రైతుల దగ్గర భూమి శిస్తు వసూలు చేస్తామని చెప్పేసి ఒక ప్రకటన రెవెన్యూ మినిస్టర్ నుంచి వెలువడడం ప్రస్తుతం సంచలనం కలిగిస్తుందని చెప్పాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా రైతుల్లో ఒక రకమైన అసహనానికి తెరతీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైతు సంక్షేమాన్ని గాలికి వదిలేసే కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు రైతుల నుంచి డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా ఆరోపణ స్పష్టంగా కనిపిస్తుంది. అంటే భూమి రక్షణ కోసము, అలాగే ఎవరి భూమి ఏది అని తెలుసుకోవడానికి, కబ్జాల నుంచి కాపాడడానికి భూమి శిస్తు విధిస్తామని చెప్పేసి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించడం ప్రస్తుతం కలకలం రేపుతుందని చెప్పాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి అసెంబ్లీలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా ఆయన ఆధునికలో వెల్లడించినట్టుగా కూడా ఒక సమాచారం అయితే వెలుగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇదే కనుక నిజమైతే రాష్ట్ర రైతాంగం అంతా కూడా ఒక రకమైన అసహనానికి గురయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అసలు రైతులకు సహాయం చేయాల్సింది పోయి ఒక కొత్త రకమైన ట్యాక్స్ ను వసూలు చేసే ప్రభుత్వ ప్రయత్నం అయితే ఖచ్చితంగా ఇది అభ్యంతరకరం అని చెప్పేసి కూడా ఒక అభిప్రాయం చాలా తీవ్రంగా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన విధి విధానాలను త్వరలోనే ఖరారు చేస్తామని చెప్పేసి కూడా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఒక కేబినెట్ సబ్ కమిటీని 3 మంత్రులతో ఏర్పాటు చేస్తున్నట్లుగా కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేసినట్టుగా వస్తున్న వార్తలపైన కూడా పెద్ద ఎత్తున అసహనం వ్యక్తమవుతుంది. రాష్ట్ర రైతాంగం అంతా కూడా త్వరలోనే రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగే అవకాశం ఉన్నట్టుగా కూడా వ్యవసాయ రంగానికి సంబంధించిన నిపుణులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే రైతు సంక్షేమాన్ని పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం గాలి వదిలేసింది. రైతు భరోసా పూర్తిగా ఎగ్గొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది.
మొన్న రబీ సీజన్ తీసుకుంటే కనుక కేవలం 2 ఎకరాలకు మాత్రమే రైతు భరోసాను ప్రభుత్వం అమలు చేసిన పరిస్థితి మనం చూసే ఉన్నాము. అలాగే పంట రుణమాఫీ కూడా కొత్తగా 49% మంది రైతులకు కూడా లబ్ధి చేకూరలేని పరిస్థితి ప్రభుత్వం చేసిన వైనాన్ని కూడా పెద్ద ఎత్తున రైతులు నిరసించారు. ఇక తాజాగా ఖరీఫ్ సీజన్ మొదలవుతుంది. వానాకాలం సీజన్ లో పెట్టుబడి కోసం రైతులంతా కూడా ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బ్యాంకుల నుంచి మొండి చేయవలసిన క్రమంలో 30% వడ్డీలకు వెళ్లి పంట పెట్టుబడి తెచ్చుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలకు తీసుకోవడము, అటు పంట కొనుగోలులో కూడా పెద్ద ఎత్తున నిర్లక్ష్యం చేస్తుండడం, రైతులకు అందాల్సిన కనీస మద్దతు ధర అందకపోవడం వల్ల నష్టాలకు రైతులు పంటను అమ్ముకునే పరిస్థితి, బ్రోకర్లకు అప్పచెప్పిన పరిస్థితి, కొన్ని చోట్ల పండిన పంటను పూర్తిగా కాల్చి పూర్తి చేసిన పరిస్థితి చూసే ఉన్నాము. రకరకాల కారణాల వల్ల రైతులు రబీ సీజన్ లో నష్టపోయిన పరిస్థితి, అకాల వర్షాల వల్ల కూడా పెద్ద ఎత్తున రైతులు నష్టపోయారు. వీటన్నిటికీ కంపెన్సేట్ చేయడానికి బదులుగా కాంగ్రెస్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటే కనుక ఖచ్చితంగా రైతుల్లో ఒక రకమైన అసహనం వెల్లువెత్తే అవకాశం ఉంటుంది. రైతులంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు దిగే పరిస్థితి ఉంటుందని చెప్పేసి కూడా వ్యవసాయ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భూమి శిస్తు అనేది నిజంగా ఒక హేయమైన చర్యగా కూడా వాళ్ళు అభివర్ణిస్తున్నారు. కేవలం ఆ భూమిని రక్షించడానికో, లేకుంటే ఆ భూ యజమాని ఎవరో తెలుసుకోవడానికో ఇతరత్ర కారణాలు నిజంగా చూపించి ఏదైతే భూమి శిస్తు వసూలు చేస్తున్నారో ఈ కొత్త రకమైన ట్యాక్స్ వసూలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఒక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి విధి విధానాలు ఖరారు చేస్తున్నారు, అసెంబ్లీలో చర్చ చేస్తున్నాం అంటున్నారు. ఇవన్నీ కూడా చూస్తుంటే కనుక పూర్తిగా రైతు వ్యతిరేక ప్రభుత్వం రాజ్యమేంటుందనే ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. ఇక గతంలో కేసీఆర్ ఇట్లాంటి విధానాలను అవలంబించకపోవడం, రైతు భరోసాను రైతు బంధును పూర్తి స్థాయిలో అమలు చేయడం కావచ్చు, పంట రుణమాఫీ పూర్తిగా ఆయన ₹1,00,000 చేసేయడం కావచ్చు, ఇవన్నీ కూడా రైతుల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. గత పాలనకు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పాలనకు వాళ్ళు ఒక పోల్చి చూసుకొని ఒక అవగాహనకు వచ్చే ప్రయత్నం, అంచనాకు వచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా వ్యవసాయ రంగ నిపుణులు భావిస్తున్నారు. ప్రత్యూష. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.